బాగా కూడా చేస్తారు. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి అక్కడ చెప్దామని పిల్లలు కూర్చోగానే వాళ్ళ పిల్లలందరూ రకరకాల డైరెక్షన్లో ఉంటారు. వాళ్ళని చూడగానే కథ చెప్పాలా, వాళ్ళని సరి చేయాలా, వాళ్ళతో మాట్లాడాలి, ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు రాకుండా గత ఆ ఫ్లో చక్కగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పిల్లల్లోకి పెనిట్రేట్ అవ్వాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. మనందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయకుండా మీరు కథ చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, ప్రిపేర్ అయ్యారు అనుకుంటే మన దృష్టి ఒకటే ఉండాలి. పిల్లలు ప్రభు దగ్గరికి రావాలి. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఏ పిల్లలు చూసినా ఆత్మీయత కానీ భక్తి కానీ అసలు ఎక్కడా కనిపించట్లా. అలాంటి పరిస్థితుల్లో నుంచి మన వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడం అనేది చాలా ముఖ్యం. ఆ ఇద్దరు సహోదరులు నేను చెప్పాడన్నా, ఎవరాళ్ళు సుంటికే అనే ఇద్దరు సహోదరులు సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఓకే, ప్రయాసపడటం అంటే ఏంటో తెలుసా? ప్రయాసపడటం అంటే పని చేయటం వేరు, ప్రయాసపడటం వేరు. పని చేయటం అంటే మనకు అప్పటికి పని చేయటం. ప్రయాస అంటే ఆ పని చేసే ఖర్చు కూడా మనమే పెట్టుకోవాలి. అర్థమైందా? పిలిపిలు రాసిన పత్రికలు కాదు, లూకాసు 4 అక్కడ యేసు ప్రభుతో పాటు ఆయన పరిచర్యలో సహకరించినటువంటి స్త్రీలు కనిపిస్తారు. వాళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తుల్లో నుంచి తీసుకొచ్చి పరిచర్య చేస్తూ వచ్చారండి. నేను మిమ్మల్ని ఇప్పుడు పోయి మీ సేవింగ్ అమౌంట్ మొత్తం జమ్మని చెప్పట్లా. ప్రయాస అంటే ఏంటి అంటే, ప్రయాస అంటే ఏంటంటే కష్టాన్ని ఎదుర్కొంటూ పనిచేయడం అది. కాబట్టి ఆయన కోసం మనం ప్రయాసపడితే ఏంటి లాభం ఏంటి? దేవుని గ్రంథంలో పేరు అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి మరి జీవ గ్రంథంలో పేరు నిమిత్తం ప్రభు కోసం ప్రయాసపడటానికి నేను తీర్మానించుకున్నాను అని మీరు నమ్మి ఆదరణపూర్వకంగా సిద్ధపడటానికి ప్రభు ఆత్మల రక్షణ పురుషులు సంఘానికి రావడం కోసం ఏర్పాటు చేసిన 2 కార్యాలుగా దీవిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా సిజిసిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. నాయన యేసయ్యా, ఈ దినం తప్పిద పొందినటువంటి టీచర్స్ అందరినీ మీరు దీవించండి.